అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు నేను భీమవరం నుంచి పోటీ చేస్తున్నానని ఎప్పుడు చెప్పలేదు. అయినా భీమవరం ప్రజలు, భీమవరం కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఆయన్ని మళ్ళీ రెండోసారి భీమవరం నుంచే పోటీ చేయాలని అందరూ కోరుకున్నారు. ఆయన కోసం భీమవరం నియోజకవర్గంలో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. భీమవరంలో జిల్లా పార్టీ అధ్యక్షులు చిన్నబాబు గారు, అలాగే రాష్ట్ర పిఐసి సభ్యులు కనకరాజ్ సూరి గారు, అలాగే చెన్నమల్లి చంద్రశేఖర్ గారు, బండి రమేష్ గారు వాళ్ళ నాయకత్వంలో భీమవరంలో జనసేన పార్టీని చాలా బలోపేతం చేశారు. గ్రామాన్ని కూడా జనసేన కార్యక్రమాన్ని కూడా తీసుకెళ్లారు. ప్రతి ఇంటికి కూడా పవన్ కళ్యాణ్ గారి ఒక సిద్ధాంతాలు, ఆయన ఆశయాలను కూడా భీమవరంలో ప్రతి గడపకి తీసుకెళ్లి వివరించడం జరుగుతుంది. ప్రతి ఒక్క కార్యకర్త కానీ, నాయకుడు కానీ కోరుకున్నారు. దాన్ని ఇప్పుడు కొత్తగా మాకు 2-3 రోజుల నుంచి కొత్తగా ఏదో వినపడుతుంది. మన భీమవరం పవన్ కళ్యాణ్ గారు వచ్చి వెళ్ళిన తర్వాత మీరు ఎలాగ అనుకుంటున్నారు, మేము కూడా ఏదో అంజబాబు గారు వస్తున్నారని గాలి మాటే తప్ప మాకు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు ఇంతవరకు. అక్కడ అంజబాబు గారు పోటీ చేస్తారా, భీమవరాన్ని పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారా అన్నది ఇంతవరకు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి నోటు ద్వారా వచ్చే వరకు కూడా వేకెన్సీ. ఎందుకంటే ఆయన చెప్పేదేనే ఏదైనా నిజ నిర్ధారణ తప్ప ఇలాగ వచ్చే గాలి వార్తలు ఎవరో నమ్మొద్దు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయకపోతే భీమవరాన్ని ఎవరికి క్యాండిడేట్ అన్నదే చిన్నబాబు గారి ద్వారా ఎన్ఐజ్ చేస్తారు. జిల్లా పార్టీ అధ్యక్షులు అయినా, ఇన్ఛార్జ్ అయినా ఆయన ద్వారానే భీమవరం నియోజకవర్గంలో క్యాండిడేట్ ఒకవేళ ఆయన పోటీ చేయకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎవరినైనా రెండో వ్యక్తిని ప్రకటిస్తే అది కూడా చిన్నబాబు గారు ఆధ్వర్యంలోనే ప్రకటిస్తారు. అది ఏంటన్నది మీకు పూర్తి ఉన్న చిన్నబాబు గారు మీకు ఇస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.